గతంలో తమిళనాడులో ఏం జరిగిందో చూసాం కదా. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2016, 21 నాటికి టీవీకే లేదు. కానీ సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ఈసారి ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపించబోతోంది? కింగ్ మేకర్‌గా విజయ్ నిలుస్తుంటారా లేదనేది వేచి చూడాలి. ఇక తమిళనాడు అయిపోయిన తర్వాత మరో కీలక రాష్ట్రం దక్షిణాదికి సంబంధించి కేరళ. కేరళలో అటు లెఫ్ట్ గవర్నమెంట్ అంటే ఎల్‌డీఎఫ్‌కు వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చారు అక్కడ ప్రజలు. మరి మూడోసారి కూడా విజయం అందిస్తారా? మళ్ళీ యూడీఎఫ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతారా? 2016, 2021లో ఏం జరిగింది? దానికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఏం జరగబోతుందనేది ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అలాగే మూడో కీలకమైన రాష్ట్రం దక్షిణాదికి సంబంధించి కేరళం. గతంలో కేరళ అనేవారు, ఇప్పుడు రాష్ట్రం పేరు మారింది కాబట్టి ఇప్పుడు అది కేరళం అని పిలుస్తున్నారు. కేరళకు సంబంధించి ఫలితాలు ఫస్ట్ ఒకసారి చూసిన తర్వాత ఈ మిగతా ఈక్వేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. 2016 కేరళకు సంబంధించి 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 71 మ్యాజిక్ ఫిగర్, 71 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇక్కడ మనం చూస్తే కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ 2016లో 91 సీట్లు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మించి వచ్చాయి. అక్కడ అధికారంలోకి వచ్చింది. 43.5% ఓట్ల శాతం కూడా ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అక్కడ దక్కించుకుంది. బట్ వేరేజ్ యూడీఎఫ్ అంటే యూడీఎఫ్లో కాంగ్రెస్, అలియన్సెస్ ఇవన్నీ కలిపి వస్తాయి. యూడీఎఫ్కి సంబంధించి 47 సీట్లు వచ్చాయి. 38.6% ఓట్ల శాతం నమోదైంది. ఎన్డీఏ అంటే బీజేపీకి కేవలం 1 సీట్ మాత్రం వచ్చింది 2016లో. కానీ కొంత చెప్పుకోదగ్గ ఓటింగ్ పర్సంటేజ్ 15% దక్కించుకుంది. ఇక ఇతరులకి 1 సీట్ వచ్చింది, 2.75% ఓట్లు దక్కించుకున్నారు. బట్ ఇక్కడ 2021 ఫలితాలు ఒకసారి చూద్దాం. కేరళకు సంబంధించి 2021లో మళ్ళీ చూస్తే ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు తిరిగి 98 సీట్లు వచ్చాయి. అంటే తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా ఒక పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చిన చరిత్ర గతంలో లేదు. కానీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అంటే లెఫ్ట్ పార్టీకి సంబంధించి కూడా ఇది ఫస్ట్దే. ఎల్డీఎఫ్కు తిరిగి రెండోసారి అక్కడ అధికారం ఇచ్చారు కేరళ ప్రజలు. 45.4% ఓట్ బ్యాంక్తో ఇచ్చారు. ఇక యూడీఎఫ్ గతంతో కంటే సీట్లు తగ్గిపోయాయి, 41 సీట్లకే పరిమితమైంది. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో ఏ సీటు రాలేదు. ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోల్చుకుంటే 15% కంటే తగ్గింది. ఇతరులు కూడా ఎలాంటి సీటు రాలేదు. 2016, 21 కంపారిజన్ ఒకసారి చూద్దాం. కేరళకు సంబంధించి 2016, 2021 విషయానికి వస్తే ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2016లో 91 సీట్లతో అధికారంలోకి వస్తే 2021లో 99 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్లో అంత పెద్ద తేడా ఏమీ లేదు. బట్ యూడీఎఫ్ అక్కడ యూడీఎఫ్కి సంబంధించి మనం చూస్తే కాంగ్రెస్ అలైడ్ యూడీఎఫ్లో కేవలం 2016లో 47 సీట్లు వచ్చాయి, 2021లో కేవలం 41 సీట్లు వచ్చాయి. అంటే పెద్ద తేడా ఏమీ లేదు. బట్ ఎన్డీఏ విషయానికి వస్తే ఎన్డీఏ 2016 అంటే ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కేరళ ఎన్నికల్లో 1 సీట్ వచ్చింది, కానీ 15% ఓట్లయితే చేజిక్కించుకుంది. బట్ వేరేజ్ 2021కి వచ్చేసరికి ఓట్ల శాతం ఒక 3% తగ్గింది. ఎలాంటి సీటు ఇక్కడ రాని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గత 10 ఏళ్లుగా అక్కడ ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. నేను గతంలో అన్నట్టుగా వరుసగా లెఫ్ట్ పార్టీస్కి రెండోసారి అధికారంలోకి అక్కడ ఛాన్స్ ఇచ్చారు కేరళ ప్రజలు. ఒక రకంగా మరి ఆ సెంటిమెంట్ ఏమైనా మళ్ళీ రిపీట్ చేస్తారా చేయరు అనేది ఆసక్తికరం. తిరిగి ఒకవేళ ఎల్డీఎఫ్ కనుక అధికారంలోకి వస్తే కేరళలో ఇది హ్యాట్రిక్ అవుతుంది. కానీ అలాంటి పరిస్థితులు లేవని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. ఈసారి యూడీఎఫ్కి ఛాన్స్ ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ సాధిస్తుందా? 10 ఏళ్ల ఎల్డీఎఫ్ స్పీడ్కు కాంగ్రెస్ అలైడ్ యూడీఎఫ్ బ్రేక్ వేస్తుందా అనేది మరికొద్ది గంటల్లో మనకి తేలిపోబోతోంది. లోక్సభ ఎన్నికల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ పర్సంటేజ్ వైజ్గా కొంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించిన ఎన్డీఏ, వాట్ ఇట్ మీన్స్ బీజేపీ, మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు దక్కించుకుంటుంది, ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా అక్కడ కొంచెం కీ ఫ్యాక్టరే. ఎందుకంటే కేరళకు సంబంధించి అటు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ ఉన్నాయి. దేశంలో లెఫ్ట్ పార్టీల అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ప్రస్తుతం కేరళం. కాబట్టి ప్రస్తుతం ఈసారి గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మరి అంచనాలు నిజం కాబోతున్నాయా కావా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఒకవేళ యూడీఎఫ్ కనుక అధికారంలోకి వస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఊతమిచ్చేదే. దక్షిణాదికి సంబంధించి ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఒక మూడో రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలో వస్తే కొంత దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపినిచ్చే అంశమే. మరి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయి లేదనేది మనం వేచి చూడాలి.
అంతకుమించి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ కొంత కీలకమైన అంశం, అండర్లైన్ పాయింట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అటు పశ్చిమ బెంగాల్తో పాటు మిగతా రాష్ట్రాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేశం ఏర్పడిన తర్వాత అంటే రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, కొన్ని రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అధికారం చూడని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి చూసింది. అంత టార్గెటెడ్గా రాజకీయ పార్టీ ఈక్వేషన్స్ నడుపుకుంటూ వెళ్తోంది. కానీ ఇందాక పశ్చిమ బెంగాల్లో చెప్పినట్టు కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం అందం దాక్షగా ఉన్నాయి. అలాగే తమిళనాడు, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో పరిస్థితుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎల్ఈడి ప్రభుత్వం ఉంది. కానీ ఇండివిజువల్గా అధికారంలోకి వచ్చే వాతావరణం లేదు. కానీ దక్షిణాదిలో గతంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారం చెలాయించింది. బట్ ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే ఎన్డీఏ అధికారంలో ఉంది. తిరిగి అధికారంలోకి రాబోతుంది అనేది కొంత వాళ్ళకి ఒక తీపి కబురు లాంటిది దక్షిణాదికి సంబంధించి. మరి కేరళకు సంబంధించి చూద్దాం, ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మరికొద్ది గంటల్లో తేలబోతోంది.